హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు నేను మీ ముందుకి టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ 2026 వేరియంట్స్ అయితే తీసుకొచ్చాను. ఏదైతే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందో ఇది ఐసీఎన్జీ వేరియంట్, ఏదైతే మీకు రైట్ సైడ్లో కనిపిస్తుందో ఇది పెట్రోల్ వేరియంట్ అనమాట. పెట్రోల్ మాన్యువల్ ఇది. సో దీన్ని కూడా నేను డ్రైవ్ చేశాను ఇప్పటి వరకు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు ముందు వీడియోలో అయితే చూడబోతున్నారు. అండ్ ఐసీఎన్జీ కూడా నేను డ్రైవ్ చేశాను. సో ఇది కూడా మీకు మొత్తం ఒకే వీడియోలో ఈ వీడియోలోనే రాబోతున్నాయి. మొత్తం క్లియర్గా చూడండి, అప్పుడే మీకు ఏ వేరియంట్ కొనాలని ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ రివ్యూ మిస్ అయ్యి ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మన ఛానల్లో ఉంది. సో చెక్ చేసిన తర్వాత మీరు ఏ వేరియంట్ తీసుకోవాలో ఒక నిర్ణయానికి అయితే రండి. కాకపోతే గుర్తుపెట్టుకోండి, దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మీరు టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ 2026 పెట్రోల్ మాన్యువల్ కనుక తీసుకున్నట్లయితే మీకు బేస్ వేరియంట్ మీకు ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 4.69 lakhs రూపీస్ నుంచి ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు కనుక సిఎన్జీ వేరియంట్ కనుక తీసుకోవాలంటే 5.79 lakhs రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. వీటి యొక్క మైలేజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు సిఎన్జీ తీసుకున్నారు అని అంటే మీకు 26 నుంచి 28 వరకు మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైతే మీరు పెట్రోల్ కనుక తీసుకున్నారంటే మాన్యువల్, ఇది వచ్చేటప్పటికి మీకు 18 to 90, 17 అలా చెప్తూ ఉన్నారు. సో ఇది కండిషన్ బట్టి మీకు మారుతూ ఉంటుంది, ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు దాని గురించి. సో డ్రైవింగ్ కండిషన్ బట్టి ఇదైతే మారుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఓవరాల్గా వెహికల్స్ అయితే మీకు లుక్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. పెట్రోల్ వేరియంట్స్తో కంపేర్ చేస్తే లేదా సిఎన్జీ వేరియంట్స్తో కంపేర్ చేస్తే నాకు ఈవీ వెహికల్ వేరియంట్స్లో కలర్స్ అనేవి చాలా బాగా అనిపించాయి. వెహికల్స్ అయితే ఒక హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో మీరు ఒక మంచి కార్ కొనాలి అనుకుంటున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మీకు పక్కా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియోని ఎండింగ్ వరకు చూడడం మాత్రం మిస్ అవ్వద్దు. మీరు కనుక ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనాలి అంటే ఖచ్చితంగా మీరు ఒక 4 lakhs ఈజీగా అయితే పెట్టాల్సి ఉంటుంది, లేదా ఒక 5 lakhs రూపీస్ అయినా పెట్టాల్సి ఉంటుంది. దానికి అట్లీస్ట్ ఇంకొక 1.5 lakh రూపీస్ ప్రైస్ చేసుకున్నా సరే మీకు కొత్త టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ 2026 మోర్ మోడర్న్గా, మోర్ ప్రీమియంగా అండ్ మోర్ సేఫెస్ట్గా మీరు కార్ని అయితే మీ ఇంటికి అయితే తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. దీంట్లో వచ్చేటప్పుడు మీకు 6 air bags అనేవి స్టాండర్డ్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్గా ఉన్నటువంటి ఏవైతే మనకి 4 star రేటింగ్ ఉందో ఇది ఇప్పుడు మనకి 5 star రేటింగ్ కూడా అయింది. అండ్ వీరు క్రేజీ టెస్ట్ కూడా చేశారనమాట. టెస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు పోల్ టెస్ట్ చేశారు, టియాగో టు టియాగో వీళ్ళు క్రాష్ టెస్ట్ కూడా చేశారనమాట. అవన్నీ మనం వీడియోలో మీరు అయితే చూడొచ్చు. అండ్ చాలా బాగుంది సేఫ్టీ పరంగా విషయానికి వస్తే. అండ్ 360 degrees కెమెరాస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే మీరు తీసుకునే వేరియంట్ని బట్టి ఇవన్నీ మీకు వేరీ అయితే అవుతూ ఉంటాయి అనమాట. ఓవరాల్గా ఆ ప్రైస్ సెగ్మెంట్ దగ్గర మీరు ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్కి వెళ్ళే బదులు ఖచ్చితంగా ఇంకొంచెం మనీ వేసేసుకొని నేను ఒక మంచి వెహికల్ తీసుకోవాలనుకుంటున్నా, నాకు ఫ్యామిలీ చిన్నదిగా ఉంది, నాకు డే టు డే లైఫ్లో ఒక మంచి హ్యాచ్ బ్యాక్ కార్ కావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్లో హ్యాచ్ బ్యాగ్స్ మీరు వెయిట్తో కంపేర్ చేసినా సరే ఖచ్చితంగా వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కారు అండ్ ప్రీమియం కారు. ఇక మనం వీటి యొక్క బూట్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బూట్ స్పేస్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఏదైతే మీకు రైట్ సైడ్లో కనిపిస్తుందో ఇది సిఎన్జీకి అండ్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది పెట్రోల్ అనమాట. పెట్రోల్లో మీరు కనుక బూట్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ మీకు ఒక 242 liters వరకు బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బూట్ స్పేస్ అయితే బాగానే ఉంది పెట్రోల్ విషయంలో. నేను ఇక్కడ ఒక 2 బ్యాగులు కూడా వేశాను, మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇలాంటి బ్యాగ్స్ మీరు ఈజీగా ఒక 6 అయితే క్యారీ చేయొచ్చు అనమాట, అంత మంచిగా ఉంది. మీరు కావాలంటే ఈ పార్సిల్ ట్రైన్ కూడా తీసేసుకోవచ్చు, అప్పుడు ఇంకా మీకు ఎక్స్ట్రా బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటుంది. లేదు మీరు సిఎన్జీ తీసుకుంటున్నారంటే ఇక్కడ మీకు ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి కొంత బూట్ స్పేస్ మీకు ఆక్యుపై అయితే అవుతూ ఉంటుంది. కాకపోతే కొంతవరకు మీరు కాంప్రమైజ్ అవ్వాలి. ఏ సిఎన్జీ వెహికల్ తీసుకున్నప్పటికీ మీకు ఖచ్చితంగా కాంప్రమైజ్ అయితే ఉంటుంది కాబట్టి మిగతా వాటితో కంపేర్ చేస్తే కొంత బూట్ స్పేస్ మీకు ఎక్కువగానే ఆఫర్ చేస్తుందని చెప్పాలి. నేను ఇక్కడ కొన్ని బ్యాగ్స్ కూడా పెడతాను చూడండి, మీకు ఒక అంచనా వస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ నేను ఫుల్లీ 40 litres సంబంధించినటువంటి 2 బ్యాగ్స్ అనమాట. ఈ 2 కూడా 40 liters బ్యాగ్స్. సో ఈ 2 40 liters బ్యాగ్ నేను ఇట్లా పెట్టాను. లేదు ఈ 2 40 liters బ్యాగ్స్ నేను ఇలా పెట్టాను అనుకోండి, నాకు ఇంకొక 1.5 bag పట్టేంత స్పేస్ అయితే ఉందన్నమాట. సో ఇది మీకు ఓవరాల్గా స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే. ఇక మనం ఇంటీరియర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంటీరియర్ రెండిట్లో మీకు పెద్ద చేంజ్ అయితే ఏం కనిపించదు. మీకు మాన్యువల్ ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే మీకు ఆటోమేటిక్ ఏఎంటీ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. గైస్ ఇప్పుడైతే మన దగ్గర టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ 2026 సిఎన్జీ వెహికల్ అయితే ఉందన్నమాట. సో ఈ సిఎన్జీ వెహికల్ డ్రైవ్ చేస్తూ సో దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మనం మాట్లాడుకుందాము. ఆల్రెడీ నేను ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా డ్రైవ్ చేశాను అండ్ ఇప్పుడు నేను ఈ సిఎన్జీ వెహికల్ డ్రైవ్ చేస్తున్నాను. కొంతసేపు పెట్రోల్ వెహికల్ కూడా డ్రైవ్ చేశాను, కానీ దాన్ని మనం వీడియో అయితే రికార్డ్ చేయలేదు. కాకపోతే దాన్ని కూడా డ్రైవ్ చేస్తూ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాము. ఇప్పుడైతే ప్రజెంట్ మన దగ్గర సిఎన్జీ ఉంది కాబట్టి సో ఈ సిఎన్జీ అయితే డ్రైవ్ చేసి మాట్లాడుకుందాం. ఇదే వీడియోలో మీకు పెట్రోల్ వెహికల్ ఎలా ఉందో సో అది కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇనీషియల్గా మనము డ్రైవ్ మోడ్లో పెట్టాము. ఇది కంప్లీట్గా మీకు ఆటోమేటిక్ వెహికల్ అనమాట. మనం డ్రైవ్ మోడ్లో పెట్టేసి వెహికల్ స్టార్ట్ చేస్తే మనకి ఇనిషియల్ పుష్ అయితే మాత్రం బాగానే ఉంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మీరు పెట్రోల్ వెహికల్తో కంపేర్ చేసినా లేదా ఎలక్ట్రిక్ వెహికల్తో కంపేర్ చేసినా ఈ ఫిగర్స్ అనేవి మీకు కొంచెం తక్కువ ఉంటాయి అనమాట. అండ్ మంచిగానే లేస్తుంది, పవర్ అయితే మాత్రం మీకు మంచిగానే అనిపిస్తుంది. మీకు అంత ల్యాగ్ అయితే ఎక్కడా కూడా నేను నోటీస్ చేయలేదు. లిటిల్ బిట్ అయితే ఉంది కానీ మరీ హెవీ పర్ఫార్మెన్స్ ఇస్తుందని అయితే నేను చెప్పను. కొంతవరకు ల్యాగ్ అయితే ఉంది, కానీ నాకు అన్నిటికంటే బాగా కొంచెం ఇబ్బంది అనిపించింది ఏంటి అని అంటే క్యాబిన్ నాయిస్. ఇనిషియల్గా నేను అబ్జర్వ్ చేసింది అదే. క్యాబిన్ నాయిస్ అయితే కొంచెం గట్టిగానే వస్తుందని చెప్పాలి. అండ్ మనం ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడు అయితే అది ఇంకా
గట్టిగా అయితే వినిపిస్తుంది. ప్రజెంట్ మనము ఒక మంచి సాఫీ రోడ్లోనే ఉన్నాము. ఇందాకటి నుంచి ఇక్కడే డ్రైవ్ చేస్తూ ఉన్నాను. మనకి మంచి మంచి రోడ్డు ఉంది ఇక్కడ డ్రైవ్ చేయడానికి, మంచి స్పేస్ అయితే దొరికింది డ్రైవ్ చేయడానికి. సో మనం డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ రోడ్లో అయితే పర్టికులర్గా కొంతవరకు మనకి నాయిస్ అయితే వస్తుంది. మనం డీజిల్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి నాయిస్ వస్తుందో అలాంటి నాయిస్ అయితే ఉంది. మరీ ఎక్కువ అయితే ఏం కాదు. మీకు లాగ్స్ కూడా నేను పెద్దగా ఏం నోటీస్ చేయలేదు. మెయిన్లీ ఇది మనకి ఇది ఆటోమేటిక్ వెహికల్ అవడం వల్ల పెద్దగా మనకి అంత కష్టపడాల్సిన అవసరం లేకుండా పోతుంది. అదే మన దగ్గర పెట్రోల్ మాన్యువల్ కూడా ఉంది, అది కూడా డ్రైవ్ చేద్దాము. సో అది కూడా డ్రైవ్ చేసి దాని సంగతి కూడా చూసేద్దాము. సో ఇనిషియల్గా అయితే మాత్రం నాకు మంచిగానే అనిపించింది. ఒకవేళ మీరు తక్కువ అంటే ఎక్కువ నేను ఫ్యూయల్ ఖర్చులు పెట్టలేను, నాకు సిఎన్జి కావాలి అని అనుకుంటే, అంటే మైలేజ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది నాకు అని అనుకుంటే, అప్పుడు మీరు ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. వెహికల్ పరంగా మాత్రం మీకు మంచిగానే ఉంది. అంటే బిల్ క్వాలిటీ యాజ్ యూజువల్ నేను మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఇప్పటికి 6 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో వస్తుంది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ కొన్ని సమయాల్లో ఎప్పుడు అని అంటే సింపుల్ ఒక 40 నుంచి మీరు ఒక 60 మధ్యలో డ్రైవ్ చేస్తున్నప్పుడు, లేదా 40 నుంచి ఒక 70 మధ్యలో డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు ఆ ఇనీషియల్ గా కొంచెం ఎక్కడో లాగ్ అవుతుంది అన్న ఫీల్ అయితే ఉందన్నమాట. కొంచెం అంతే, మరీ హెవీ అయితే ఏం కాదు కానీ కొంచెం లాగ్ అయితే ఉంది. అది మనం కన్సిడర్ చెయ్యాలి. ఎందుకు అని అంటే ఇది మనకి సిఎన్జి వేరియంట్ కాబట్టి. అదే మనము పెట్రోల్ వేరియంట్లో అయితే మనం దాన్ని కన్సిడర్ చేయకూడదు, కానీ ఇక్కడ మాత్రం మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిందే. నేను ఈవీ డ్రైవ్ చేశాను కదా, దాంట్లో అయితే నాకు జీరో ల్యాగ్. దీంట్లో అయితే మాత్రం కొత్త ల్యాగ్ అయితే నేను నోటీస్ చేశాను. ఎందుకంటే దీని పవర్ ఫిగర్స్ దాంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది. ఇక మనం విజిబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి విజిబిలిటీ అంతా కూడా చాలా నీట్ గా ఉంది. ఎక్కడ నాకు ప్రాబ్లం అయితే ఏం అనిపించలేదు, మంచిగానే అనిపిస్తుంది. అండ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఎక్కడో లైట్ గా ఆ కిర్రాని సౌండ్ వస్తుంది. మరి ఈ వెహికల్లో వస్తుందా లేదా మిగతా వెహికల్లో వస్తుందో తెలియట్లేదు, కానీ కొంచెం సౌండ్ వస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. కానీ పెద్దగా అయితే లేదు, అది నోటీసబుల్. అది జస్ట్ చిన్నదే, అది పెద్దగా ఏమైతే ఏం లేదనమాట. అండ్ సీటింగ్ కంఫర్ట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సీటింగ్ ఇనిషియల్ గా చాలా బాగుంది. నాకు యాక్చువల్ గా కొంచెం స్పైనల్ పెయిన్ అయితే ఉందన్నమాట. ఈ స్పైనల్ పెయిన్ నాకు మొత్తం వీప్ అంతా కూడా ఆనిపోతూ ఉంది. సో దానివల్ల నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాలి. కాకపోతే థై సపోర్ట్, అండర్ థై సపోర్ట్ యాజ్ యూజువల్ గా మనం ఈవీలో చెప్పినా, పెట్రోల్ వెహికల్ లో చెప్పినా, దీంట్లో చెప్పినా సేమ్ అదే ఇష్యూ అయితే ఉంది. అండర్ థై సపోర్ట్ ఇచ్చారు వీళ్ళు, కొంచెం ఎక్స్టెండ్ చేశారు నార్మల్ తో కంపేర్ చేస్తే. కాకపోతే మనకి సిఆర్ఎల్ లో ఇచ్చినట్టు ఎక్స్టెండెడ్ కనుక ఇచ్చుంటే బాగుండేది. దీంట్లో కూడా ఎక్స్టెండెడ్ ఉంది, కానీ అది ముందుకైతే ఏం రాదనమాట. అదొక ప్రాబ్లం నేనైతే నోటీస్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీరు ఒకవేళ టర్న్ చేయాలనుకున్న టర్నింగ్ రేడియస్ కూడా మీకు చాలా తక్కువే ఉంది, మరి ఎక్కువ అయితే కూడా ఏం తీసుకోవట్లేదు. కాకపోతే బేస్ వేరియంట్స్ కి వచ్చేటప్పటికి మీకు కంప్లీట్ గా అన్ని కూడా చేంజ్ అయిపోతాయి, మీరు ఇక్కడైతే గమనించుకోవాలి. అండ్ మనకి ఐరా కనెక్టివిటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. మొబైల్ త్రూ మనం ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి 30+ కనెక్టివిటీ స్మార్ట్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో వాటిని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే కార్ లొకేషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మీరు ప్రతి దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. అది ఈవీలో వచ్చేటప్పటికి మీకు బ్యాటరీ దగ్గర నుంచి కార్ లొకేషన్ వరకు ప్రతిదీ కూడా మీరు అక్కడి నుంచి అయితే ట్రాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ డిస్ప్లేస్ విషయానికి వస్తే డిస్ప్లేస్ కూడా నేను మంచి ఎండలో ఉన్నాను, ఈరోజు మిట్ట మధ్యాహ్నం అయింది. సో ఈ మిట్ట మధ్యాహ్నం కూడా నాకు మంచిగానే డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంది. అండ్ క్వాలిటీ కూడా పర్టికులర్ గా మనం మాట్లాడాలంటే ఈ 360 డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయి కదా, సో ఈ కెమెరాస్ లో మీకు క్వాలిటీ అనేది చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. మీరు ఒకవేళ రైట్ సైడ్ ఇండికేటర్ వేసినప్పుడు మీకు రైట్ వ్యూ కానీ, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసినప్పుడు లెఫ్ట్ వ్యూ కానీ, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూనే ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ క్వాలిటీ మెయిన్లీ మనం మాట్లాడుకుంటే, మనం ఒక 25 లక్షల రూపాయలు పెట్టినప్పుడు వెహికల్ లో కూడా మనకు అంత మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో అంత మంచి క్వాలిటీ మనకి కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అది నాకు మంచిగా అనిపించింది. అయితే ఇక్కడ మనకి ఇంకా బాగా నచ్చే అంశం ఏంటో తెలుసా? జనరల్ గా మనము సిఎన్జి పెట్రోల్ వెహికల్స్ కనుక చూసుకున్నట్లయితే మనం స్టార్ట్ చేయాలి అంటే పెట్రోల్ లో స్టార్ట్ చేసి సిఎన్జిలోకి మూవ్ అవ్వాలి కదా. బట్ దీంట్లో మీకు ఆ ప్రాబ్లం అయితే ఏముండదు అనమాట. డైరెక్ట్ గా మీకు సిఎన్జి నుంచే మీరు స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఎందుకో తెలియదు మంచిగా రైజ్ అవుతుంది, మంచి సౌండ్ కూడా వస్తుంది. ఐ హోప్ మీకు వస్తుంది అనుకుంటున్నా. మళ్ళీ తగ్గిపోయింది. సో ఇది అప్పుడప్పుడు నేను నోటీస్ చేస్తూ ఉన్నాను, ప్రతిసారి అయితే నేను చెప్పను, అప్పుడప్పుడు నోటీస్ చేస్తున్నాను. మరి ఈ వెహికల్లో ఉందా, అన్నిట్లో ఉందా, అది నేనైతే చెప్పలేను. ఎందుకంటే నాకున్న వెహికల్ అయితే ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ అయితే నాకు కనిపిస్తుంది. ఇంకొక వెహికల్ ఉంది, దాన్ని కూడా నేను డ్రైవ్ చేస్తాను. సో డ్రైవ్ చేసి అక్కడ కూడా మాట్లాడతాను. నాకు పర్టికులర్ గా లో ఎండ్ లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అనేది నాకు అనిపించింది. అదే మీరు ఆఫ్టర్ 70 డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రం మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది, ఎలాంటి డౌట్ లేదు. సో లో పర్ఫార్మెన్స్ లో మాత్రమే మీకు కొంత లో స్పీడ్ లో మాత్రం మీకు ఆ పర్ఫార్మెన్స్ లో కొంత వేరీ అయితే కనిపిస్తుంది. సో ఇది సిఎన్జి వేరియంట్. ఈ వేరియంట్ ని 0 to 100 టెస్ట్ అయితే చేయబోతున్నాము. సో ఒక్కసారి 0 to 100 టెస్ట్ చేసి మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం, ఎంత సెకండ్ లో మనకి స్పీడ్ అచీవ్ చేస్తుందో.
ఎస్ గైస్, ఇంకొకసారి 0 to 100 టెస్ట్ అయితే చేద్దాం. ఎందుకో నాకు అది ఎంత సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. ఇంకొకసారి చేద్దాం. ఫార్టీ దగ్గర చిన్న జర్క్ అనిపించింది. $75 దగ్గర మళ్ళీ అనిపించింది. ఎస్ 100. సో ఎన్ని సెకండ్లు పడిందో మనం టైం లైన్ చూస్తే తెలుస్తుంది. సో టైం లైన్ వేస్తాను. సో దాన్ని బట్టి మనకి క్లియర్ గా తెలిసిపోతుంది. అండ్ గైస్, నేను ఇంకొకటి అబ్జర్వ్ చేశాను. మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం కదా. సో డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు అంటే మన స్పీడ్ ఒకసారిగా పుష్ చేసినప్పుడు అలాంటి సమయంలో నాకు మెయిన్లీ అనిపిస్తుంది ఏంటి అని అంటే, కొంచెం ఇది మనకి గేర్ షిఫ్ట్ అవుతుంది అన్న ఫీల్ అది వస్తూ ఉంది అనమాట. ఆ ఫీల్ అయితే మనకి క్లియర్ గా తెలుస్తూ ఉంది. అంటే పట్టుకొని వదిలేయడము అట్లాంటివి తెలుస్తూ ఉన్నాయి అనమాట. సో ఆ సౌండ్ కూడా మీకు సడన్ గా షిఫ్ట్ అయిపోవడము ఒక దగ్గర నుంచి ఇంకో సౌండ్ కి, సో అది తెలుస్తుంది. సో ఒకసారి సౌండ్ వినండి. సో విన్నారు కదా. సో సౌండ్ ఇనిషియల్ గా మనము టర్న్ తీసుకున్నప్పుడు కానీ, లేదంటే ఒక స్పీడ్ కంటిన్యూ అవుతున్నప్పుడు మనకి ఏదో గేర్ షిఫ్ట్ అవుతున్నా అదైతే తెలుస్తూ ఉందన్నమాట. స్టీరింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం స్టీరింగ్ కంఫర్ట్ అయితే మీకు చాలా బాగుంది. ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. జనరల్ గా మనం కొన్ని వెహికల్స్ లో చూస్తే, ఈ టాటా వెహికల్స్ లోనే కొన్ని వెహికల్స్ లో చూస్తే మనకి ఇక్కడంతా కూడా ఈ అరిచేతికి ఇవన్నీ కూడా ఏవైతే మనకి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఆనిపోతూ ఉంటాయి అనమాట. బట్ దీంట్లో నాకు ఆ ప్రాబ్లం ఎక్కడా కూడా కనిపించలేదు. చాలా ఈజీగా ఉందన్నమాట. అండ్ నాకు ఎక్కడ టచ్ అయిన ఫీలింగ్ కానీ అట్లా ఏమైతే అనిపించలేదు. చాలా ఈజీగా మీరు హ్యాండిల్ కూడా చేయొచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కారు మీరు కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ కోసం, అంటే నేను ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలనుకుంటున్నా పర్టికులర్ గా చెప్పాలి అని అంటే, సెకండ్ హ్యాండ్ వెహికల్ ఒక 4 లక్షల రూపాయలు లేదా ఒక 5 లక్షల రూపాయలు ఒక సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నా అని అనుకుంటే, దానికి ఇంకొంచెం యాడ్ చేసుకొని ఖచ్చితంగా ఈ వెహికల్కి వెళ్ళడం అనేది మీకు 100% వర్తబుల్ చాయిస్ అయితే అవుతుంది. సెకండ్ హ్యాండ్కి వెళ్ళే వాళ్ళు మాత్రం ఒక్కసారి ఆలోచించి ఈ వెహికల్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మీకు ఇది ఖచ్చితంగా వర్త్ అయితే అవుతాయి. ఇక ఫైనల్ గా స్టీరింగ్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే ఏమనిపించదు. స్మూత్ గానే ఉంది. ఇంకొంచెం స్మూత్ చేయొచ్చు. కాకపోతే ఎందుకో మనకి తెలిసిందే కదా, టాటాలో కొంచెం లిటిల్ బిట్ హార్డర్ సైడ్ ఉంటుంది. ఆ హార్డర్ సైడ్ లో కొంచెం అనిపిస్తూ ఉంది. కానీ మరి ఎక్కువ హార్డర్ అయితే ఏం లేదు, మేనేజబుల్. ప్రీవియస్ తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అనే అనిపిస్తుంది. ఇక హ్యాచ్ బ్యాక్ అన్నప్పుడు జనరల్ గా ప్రతి వెహికల్ లో మనకి ఏం జరుగుతూ ఉంటుందంటే, పక్కన ఒక మనిషి కూర్చున్నప్పుడు, లేదా వెనక ఇంకొక ఇద్దరు కూర్చున్నప్పుడు, లేదా ఒక ముగ్గురు కూర్చున్నప్పుడు అందరు దగ్గరే కూర్చుంటున్నారు. అంటే పక్కనే కూర్చుంటున్నారు. ఇట్లా తిరిగితే కిస్ చేసుకుంటారేమో అన్న ఫీల్ వస్తుంది అనమాట హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో అన్ని కార్లో. బట్ మీకు ఇక్కడ ఎక్కడ కూడా ఆ ఫీల్ అయితే లేదనమాట. చాలా ఫ్రీగా అయితే మీరు కూర్చోవచ్చు. దాంతో పాటు మీకు హ్యాండ్ రెస్ట్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, ప్రతిదీ చాలా డీటెయిలింగ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది నాకు చాలా మంచిగా అనిపించింది అన్నిటికంటే. ఇంకా మీకు ఇది 100% మేడ్ ఇన్ ఇండియాలో తయారైంది. ఇది ఇంకా చెప్పుకోదగ్గ విషయం అనమాట. 100% మేడ్ ఇన్ ఇండియా అంటే మామూలు విషయం కాదు. ఇక బిల్ క్వాలిటీ గురించి అయితే పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. గైస్, ఇప్పుడు మనం డ్రైవ్ చేయబోయే వెహికల్ వచ్చేటప్పటికి టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ 2026 పెట్రోల్ టాప్ అండ్ వేరియంట్ అయితే డ్రైవ్ చేయబోతున్నాం అనమాట. మాన్యువల్ ఇది కూడా. సో ఇది జనరల్ గా దీని మైలేజ్ వచ్చేటప్పటికి కంపెనీ వాళ్ళు చెప్తున్నది 18 వరకు అయితే చెప్తూ ఉన్నారు. బట్ మీరు డ్రైవ్ చేసే కండిషన్ బట్టి ఇది మీకు మారుతూ ఉంటుంది. సో డ్రైవ్ చేస్తే మనం మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ గేర్ లో అయితే ఉన్నాం. సో ఫస్ట్ గేర్ లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాము. సో ఎంత స్పీడ్ వెళ్తుంది అండ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది ఫస్ట్ గేర్ లో మీరు ఒకవేళ స్పీడ్ వెళ్ళాలి అనుకుంటే మీకు 49 వరకు అయితే స్కోర్ చేస్తా ఉందన్నమాట. నెక్స్ట్ మనము సెకండ్ గేర్ కనుక మూవ్ చేసామంటే కొంచెం ఫస్ట్ గేర్ తో కంపేర్ చేస్తే మనకి సెకండ్ గేర్ లో ఆ రిఫైన్మెంట్ అయితే క్లియర్ గా తెలుస్తూ ఉంది. అండ్ థర్డ్ గేర్ లో ఇంకా స్మూత్ అయింది. పర్టికులర్ గా నాకు ఇది బాగా అనిపించింది. నేను ప్రీవియస్ గా కూడా చూసాను దీన్ని. సో మార్నింగ్ నుంచి నేను నడుపుతూ ఉన్నాను కాబట్టి నాకు క్లియర్ గా ఒక విషయం అయితే అర్థమైంది. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ అనేది కొంచెం మనకి ఆ రిఫైన్మెంట్ కొంచెం తక్కువే ఉంది. అదే మీరు కనుక థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్ కనుక యూజ్ చేస్తున్నారంటే రిఫైన్మెంట్ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ క్యాబిన్ లోకి కొంతవరకు నాయిస్ అయితే వస్తూ ఉంది. అది మీకు మేబీ ఆ ఇనిషియల్ గేర్ లో అయితే తెలుస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత అయితే మీకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఇనిషియల్ గా అయితే మీకు అది తెలుస్తూ ఉంది. ఓవరాల్ గా పెట్రోల్ కాబట్టి ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ విజిబిలిటీ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంది. బాడీ మొత్తం మీ కంట్రోల్లో ఉన్నట్టే అనిపిస్తుంది. కంప్లీట్ గా మీ కంట్రోల్లోనే ఉంటుంది వెహికల్ అయితే మాత్రం. ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ఫీల్ అయితే మీకు మంచిగానే ఉంది.
అండ్ మీరు ఇక్కడ చూడండి, నేను టర్న్ చేస్తున్నాను కదా, టర్నింగ్ రేడియస్ కూడా మీకు పెద్దగా ఎక్కువ అయితే ఏం తీసుకోవట్లేదు, తక్కువే తీసుకుంటుంది. సో టర్నింగ్ రేడియస్ చాలా తక్కువ తీసుకుంటుంది. కంప్లీట్ గా వెహికల్ ఒక కాంపాక్ట్ వెహికల్ మీరు డ్రైవ్ చేస్తున్న ఫీల్, ఆబ్వియస్లీ మీకు హ్యాచ్ బ్యాక్ అంటే కాంపాక్ట్ వెహికలే. సో ఆ కాంపాక్ట్ వెహికల్ డ్రైవ్ చేస్తున్న ఫీల్ అయితే ఉంది. నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ కంట్రోల్స్ కానీ ఇవేం నాకు అడ్డం రావడం అట్లాంటివి ఏం లేదు. ఆబ్వియస్లీ మీరు ఏదైతే నార్మల్ గా కార్స్ చూస్తున్నారో, ఈవీ కార్ కానీ లేదంటే మీరు ఈ సిఎన్జి కానీ చూస్తున్నారో, సేమ్ అదే మీకు స్టీరింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ లోగో కొంచెం అటు ఇటుగా మీకు ప్లేస్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. మనము కెమెరాస్ కనుక చూసుకున్నట్లయితే 360 డిగ్రీస్ కెమెరాస్. ఒకసారి క్లారిటీ చూడండి, క్లారిటీ అయితే మాత్రం అవసరం ఉంది. ఇవాళ రేపు మనం ఒక 25 లక్షల రూపాయలు పెట్టి కారు కొంటున్నప్పటికి కూడా మనకి రివర్స్ కెమెరా కూడా ప్రొవైడ్ చేయట్లేదు. అలాంటిది మనకి 360 డిగ్రీస్ కెమెరాస్, 6 ఎయిర్ బ్యాగ్స్, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇలా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మనం చెప్పుకోవడానికి అయితే ఏం లేదు, ప్రతి ఒక్క ఆప్షన్ అయితే ఉంది దీంట్లో. ఐరా కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంది. మీరు తీసుకునే వేరియంట్ ని బట్టి మీకు అన్ని కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో పర్ఫార్మెన్స్ వైజ్ గా మాత్రం మీరు పేరు పెట్టడానికి అయితే ఏం లేదు, చాలా మంచిగానే అనిపిస్తూ ఉంది. గాయ్స్ ఇప్పుడు మనం దీన్ని 0 to 100 టెస్ట్ అయితే చేయబోతున్నాము. సో ఇంతవరకు మనం ఈవీ చేసాము, సిఎన్జి చేసాము కదా, ఇప్పుడు పెట్రోల్ అయితే చేద్దాము. ఐ హోప్ నేనైతే బెస్ట్ ఫిగర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని అనుకుంటున్నాను మాన్యువల్ కాబట్టి. ఒకసారి మనం టెస్ట్ చేద్దాము ఎలా అనిపిస్తుందో. యా 100. గైస్ మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ గేర్ షిఫ్టింగ్ గురించి. గేర్ షిఫ్టింగ్ అయితే మాత్రం అంత స్మూతర్ సైడ్ ఏం అనిపించట్లేదు, కొంచెం హార్డర్ సైడే అనిపిస్తూ ఉంది. ఇంకొంచెం స్మూతర్ చేసి ఉండొచ్చు ఆబ్వియస్లీ, ఈ థై సపోర్ట్ కానీ అండ్ ఈ గేర్ షిఫ్టింగ్ కానీ. ఇంకొంచెం స్టీరింగ్ కూడా పర్ఫార్మెన్స్ అనేది ఇంకొంచెం స్మూతర్ సైడ్ అయితే చేసి ఉండొచ్చు. మనకి ఈ సుజుకి కానీ ఈ హుండాయ్ కానీ దాంట్లో మనం రిఫైన్మెంట్ చూస్తుంటాం కదా, సో అంత రిఫైన్మెంట్ అయితే మనకు అనిపించట్లేదు, కొంచెం హార్డర్ సైడ్ అయితే అనిపిస్తుంది. అంటే కొంచెం మరి మనం లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు మనకి ఆ ఫీల్ అయితే తెలుస్తూ ఉంటుంది అనమాట. షార్ట్ డ్రైవ్స్ కి మనకు అంత అనిపించకపోవచ్చు, కానీ లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రం మనకు ఆ ఫీల్ అయితే తెలుస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి రిఫైన్మెంట్ కొంచెం స్మూతర్ సైడ్ ఇస్తే మాత్రం ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అయితే అవుతుంది, నో డౌట్. కానీ ఈవీలో మాత్రం మనం పర్టికులర్ గా చెప్పడానికి అయితే ఏం లేదు. బ్యాటరీ ప్యాక్స్ మాత్రం కొంచెం అప్గ్రేడ్ చేస్తుంటే మాత్రం బాగుండేది అనిపించింది. రిఫైన్మెంట్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. అలాంటి రిఫైన్మెంట్ కనుక మీకు దీంట్లో దొరికింది అని అంటే మాత్రం వండర్ఫుల్ చాయిస్ అనమాట ఇది మాత్రం. సో నో డౌట్ గైస్, మనం ఈ రెండింటి మధ్య తేడా కనుక చూసుకున్నట్లయితే ఏదైతే మీకు పెట్రోల్ కనిపిస్తుందో ఇది టాప్ వేరియంట్, ఇది మీ ఐసీఎన్జీ వచ్చేటప్పటికి ఇది కూడా టాప్ వేరియంట్. ఈ రెండిట్లో తేడా ఏంటి అని అంటే, పెట్రోల్లో మీకు క్రియేటివ్ ప్లస్ వేరియంట్ అనమాట. ఇక్కడ మీకు R59 ఇంచెస్ డైమండ్ కట్ అలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు 14 ఇంచెస్ వీల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఫాగ్ ల్యాంప్స్ చూడొచ్చు, మీకు ఫ్రంట్ లో ఫాగ్ ల్యాంప్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా. పెట్రోల్లో మీకు క్రియేటివ్ ప్లస్ వేరియంట్లోకి వచ్చేటప్పటికి ఫాగ్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు, ఇక్కడ మీకు ఆఫర్ చేయట్లేదు ఐసీఎన్జీ వేరియంట్ లో. సో ఈ చిన్న తేడా అయితే ఉంటుంది. సో గైస్ ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను. టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ 2026 అన్ని వేరియంట్స్ కవర్ చేశాను. దీంట్లో మనం ఈవీ కవర్ చేసాం, ఐసీఎన్జీ కవర్ చేసాం, పెట్రోల్ కవర్ చేసాం. సో అన్ని కవర్ చేసాము, అన్ని వేరియంట్ ప్రైజెస్ చెప్పాము, అన్ని స్పెక్స్ కూడా చెప్పాము. మీరు దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్, మాన్యువల్ రెండు ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు. ఒక సేఫెస్ట్, ఒక చిన్న ఫ్యామిలీ కోసం సేఫెస్ట్ ప్రీమియం సెగ్మెంట్ హ్యాచ్ బ్యాక్ కార్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. కాకపోతే నియర్ బై ఉన్నటువంటి మీ నియర్ బై టాటా షోరూమ్కి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేసి అప్పుడు మీ నిర్ణయం అనేది తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ అయితే ఉంటుంది కాబట్టి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.